నమస్తే అండి రామారావు గారు మన నందమూరి తారక రామారావు గారు ఏదైనా ఒక పని మొదలు పెడితే అందులో ఒక అద్భుతం చూడాల్సిందే. దాని ఏ పనైనా సరే దాన్ని ఒక హైప్ కి తీసుకెళ్లాల్సిందే. సో ఆయన అలవాట్లలో అలాంటి అద్భుతాలు చాలా ఉన్నాయని మేము విన్నాము. సో మీరు రామారావు గారితో కలిసి పనిచేశారు కాబట్టి ఆ రోజుల్లో అలాంటివి ఏమైనా ఒక 2-3 షేర్ చేసుకుంటారా ప్రేక్షకుల కొరకు? అది అంటే మన ప్రేక్షకులు అప్పుడప్పుడు మీ అనుభవాలు చెప్పండి అని చెప్పేసి అదే పనిగా అడగడం, సరే మనకి అవకాశం ఉన్నప్పుడు చెప్పుకుందామని అనుకోవడం, ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. ఎన్టీ రామారావు గారు అది విశ్వరూపం షూటింగ్ జరుగుతుంది. విశ్వరూపం షూటింగ్ ఎక్కడ జరుగుతుంది? అరుణాచలం స్టూడియోలో జరుగుతుంది. మర్రి చెట్టు దగ్గర ఈయన రామారావు గారు, తర్వాత మిగతా కొద్దిగా చుట్టూ ఉంటారు. కోరస్ పాట తాగుతూ ఉన్న పాట. అప్పుడు తాగడానికి ఏమి ఇచ్చారంటే గోల్డ్ కాయిన్స్ ఇచ్చారు. గోల్డ్ కాయిన్స్ అంటే యాపిల్ జ్యూస్. యాపిల్ జ్యూస్ ఇలా అంటే ఒక షార్ట్ అంటే ప్లేబ్యాక్ ఆన్ అవ్వగానే ఒక గోల్డ్ కాయిన్ ఇవ్వాలన్నమాట. తాగేసి పాట పాడాలి. అలాంటి గోల్డ్ కాయిన్స్ 29 గోల్డ్ కాయిన్స్ తాగాడు. అసలు మనం రెండో గోల్డ్ కాయిన్ తాగినట్టయితే వాంతి అయిపోద్ది, అసలు తాగలేమన్నమాట. అదొక స్మెల్ ఉంటుంది. యాపిల్ జ్యూస్ అన్నమాట. ఎంత ఉంటుంది డబ్బా? ఎంత ఉంటుంది? మామూలు కూల్ డ్రింక్ అంత ఉంటుంది. ఒక 250 మిల్లీ ఉంటుంది. అటువంటి 250 మిల్లీది ఒక 29 కూల్ డ్రింక్స్ తాగేసరికి మతులు పోయినాయి. సలీం మాస్టర్ డ్యాన్స్ మాస్టర్ అది. దాని తర్వాత మరి తాగిన తర్వాత ఊరుకుంటారా? ఇక్కడ సిగరెట్లు కాల్చాలి కదా, సిగరెట్లు ఇచ్చారండి. అప్పుడులో 555 సిగరెట్ చాలా గొప్ప. ఆ 555 ఎంత ఉండేది? నేను చెప్పేది ఎప్పుడు మాట అంటే 1980 మాట. 80లో అప్పుడు 555 సిగరెట్ 5 రూపాయలు ఉండేది ప్యాకెట్. అలాంటి ప్యాకెట్లు ఇలా కాలుస్తే 10 ఉండేవి కదా సిగరెట్లు. ఆ 10 సిగరెట్లకు కూడా ఒక సాంగ్కి ఒక పెట్టి చప్పున అయిపోయింది అన్నమాట. అలాంటిది 20 సిగరెట్ ప్యాకెట్లు 1920 అంటే 20 × 10 అంటే 200 సిగరెట్లు కాల్చారమ్మా. ఎంతకి ఈ 4 గంటల పాట చిత్రీకరణ 4.5 అవర్స్లో 200 సిగరెట్లు కాల్చారు. బాబోయ్, చూడండి, మతులు పోయినాయి అన్నమాట. మతులు పోయి మన సలీం మాస్టారు కొంచెం కామెడీగా ఉంటారన్నమాట. అప్పుడు కొత్తగా గోవా వచ్చింది. గోవా ఒక టిన్ డబ్బా ఉండేదన్నమాట. అందులో ఎవరైనా గోవా వేసుకోవాలంటే ఒక స్పూన్ తీసుకొని అలా వేసుకునేవారు అన్నమాట. అలా వేసుకుంటే ఈయన చూస్తున్నట్టుగా, రామారావు గారు చూస్తున్నట్టుగా ఆ గోవాని ఆ పక్క తీసుకెళ్ళి ఒక స్పూన్తో అలా వేసుకున్నాడు అన్నమాట. చూస్తున్నట్టుగా. ఏమా సార్ పడిదా అనమాట. అయ్యి బాబు నమస్కారం సార్, కొంచెం అలవాటు అయిపోయింది సార్, పొరపాటు అయిపోయింది సార్ అని వాళ్ళు ఎప్పుడు వేసుకున్నాడు. కానీ నవ్వుతారు ఆయన. అంటే సలీం మాస్టర్ అంటే చాలా ఇష్టం కదా. ఏమయ్యా ఎందుకు అంత కంగారు పడుతున్నా? బాబోయ్ పొరపాటు అయిపోయింది, తప్పు అయిపోయింది, క్షమించండి సార్ అంటే, ఏముందయ్యా ఏమైంది అంటే, కళ్ళు తిరిగిపోతాయి, పడిపోతాము, ఓ ఫుల్ అంటే బాటిల్ కొడితే ఎంతైతే కిక్ వస్తుందో అంతగా మించిపోతాం, పడిపోతాం అన్నారన్నమాట. ఏది ఇలా ఇవ్వన్నా అన్నాడు. ఇది మొత్తం ఇలాగా ఉంపుకున్నాడు. ఉప్పుని తినేశాడు. జీడిపప్పు నవలేశారన్నమాట. ఇట్లా భగవంతురా ఏమిటి సార్ మీకు ఏమిటంటే మీకు అసలు ఏమి కాలేదంటే, వాళ్ళ తమ్ముడికి పొగాకు వ్యాపారం ఉండేదట. పొగాకు వ్యాపారం ఉన్నప్పుడు ఇంత పొగాకు తీసుకొని నవిలేసేవట. పొగాకే కదా ఇది ఎంత కలిసి నవిలేసేవాడిని. అప్పుడు నాకేమి చేసేది కాదు, అలవాటు ఉంది. అందుకని ఆయన జర్దకిల్లీలు ఏమైనా ఉన్నట్టయితే మింగేస్తారన్నమాట. మింగేసి యాక్ట్ చేస్తారన్నమాట. అది అట్లాంటి అతిశయోక్తులు కొన్ని జరిగాయి. అందులో ముఖ్యమైనది ఏంటంటే, ఇక్కడ తమిళనాడు ప్లానింగ్ కమిషనరు కోవే చెలియను ఒక గోల్డ్ కాయిన్ అని, గోల్డ్ కాయిన్ కాదు, రాయల్ సెల్యూట్
రాయల్ సిల్లిట్ అని ఒక చిన్న టిన్ ఉంటుంది. ఆ టిన్ను, ఆ బాటిలే ఆ రోజుల్లో ఒక 300 400 ఉంటుంది అన్నమాట. బాటిల్, ఎంటీ బాటిల్ తాగింది కాక, అందులో కొంచెం గోల్డ్ కోటెడ్ ఉంటుందన్నమాట. అందులో 1 గ్రామ్ గోల్డ్ ఉంటుందేమో తెలియదు ఆ టిన్కి. అది తాగేస్తే చెప్పారన్నమాట, ఏమంటే అది కొంచెం తీసుకోవాలండి, ఎక్కువ తీసుకుంటే మళ్ళీ రాయల్ సిల్లిట్ చాలా ప్రమాదం చేస్తుంది అని చెప్పేసరికి ఈయనకి అతి కదా, అదే మామూలు వేసుకొని గుడ మన కొబ్బరి నీళ్ళు తాగినట్టు తాగేశాడు. కొబ్బరి నీళ్ళు తాగినట్టు తాగేస్తే ఇంకేముంది, అంత అయిపోయింది, ఇచ్చేసాడు. ఇచ్చిన తర్వాత రెడీ అయ్యాను అనమాట. రెడీ అంటే అప్పుడు షూటింగ్ ఏంటంటే జయప్రదకి ఆయనకి షూటింగ్. అక్కడ మాట్లాడద్దు మేడం, బావా రాత్రి నాకు వెంకటేశ్వర స్వామి కల్లోకి వచ్చాడు, నేనేమో పద్మావతిలాగా, నువ్వేమో వెంకటేశ్వర స్వామిలాగా, మనిద్దరికి కళ్యాణం అయినట్టుగా కల్లోకి వచ్చిందని చెప్తుంది జయప్రద. అక్కడ రామారావు గారికి ఏమైందంటే, తప్పు స్వామి సంగతి మందు తాగుతూ మాట్లాడకూడదని ఇలా అన్నాడమ్మా. ఇలాగనే సరే బొగ్గలు 2 వాచిపోయి ఇలా అయిపోయాయన్నమాట. ఇలా కళ్ళు తిరిగి పడిపోయింది. ఇలా అనేసరికి ఏముంది, ఈ 2 వాచిపోయినాయి, పడిపోయింది అన్నమాట. పడిపోయిన తర్వాత జయప్రద అనుకుని నవ్వుకొని వెళ్ళిపోయాడు. ఆ రోజు తెల్లవారులు కూడా మామూలుగా ఆయనకి నిద్రలేదు. అంటే ఆయన ఎక్స్ట్రీమిటీ స్టేజ్కి వెళ్ళడం అంటే ప్రతి ఒక్కటి కూడా ఎక్స్ట్రీమిటీ స్టేజే. అది ఒక సాంగు అమావాస్యకి పౌర్ణమికి మామం రేగిందంటే మామం, పంబ రేగిందంటే మామం అని రావు గోపాలరావు గారితో డ్యాన్స్ చేయాలి. చరణ కొలతో కొట్టాలన్నమాట. కొడుతుంటే రావు గోపాలరావు, బాబోయ్ నారాయణరావు గారు చెప్పండి, గట్టి కొట్టదని చెప్పండి అంటుంటే ఆయనతో ఏం చెప్తారు, మంచి మూడ్లో ఉన్నాడు. అసలే కొంచెం కిక్కులో ఉన్నారు కదా, మరి తట్టుకోవడం కష్టం. ఆయన ఎవరు ఆపే శక్తి లేదు. అప్పుడు కుడుతుంటే ఇదంతా బ్లడ్ వచ్చేస్తుంది రావు గోపాలరావుకి. వచ్చి నమస్కారం పెడితే అప్పుడు అయ్యో సారీ రావు గోపాలరావు గారు, ఇట్స్ ఆల్ రైట్, కమాన్ ప్యాకప్ అని చెప్పి వెళ్ళిపోయాడు అన్నమాట. అంతే. కానీ ఇవన్నీ బాధపడలేదు అప్పుడు? అంటే ఇప్పుడు షూటింగ్ కదా, నిజంగా కొడితే కొంచెం హర్టింగ్ అనిపిస్తుంది, బ్లడ్ వచ్చేసింది. అలాగే ఎవరైనా అంతే. ఆయనతో అలా కొడతారు కనుకే నాగభూషణ్ గారు వీళ్ళందరూ యాక్ట్ చేయడం మానేస్తారు. గుమ్మడి గారు కేవలం ఆయన కొడితే ఆ దెబ్బలు పడలేకే యాక్ట్ చేయలేదు. లేకపోతే గుమ్మడి గారు, ఎన్టీ రామారావు గారు మంచి వాళ్ళిద్దరూ రూమ్మేట్స్. అది అంటే ఆయన ఎక్స్ట్రీమిటీ స్టేజ్కి ఎత్తే ఎలా ఉంటాయన్నమాట. తాగినా అలాగ ఉంటుంది, సిగరెట్లు కాల్చినా అలాగ ఉంటుంది, రొమాన్స్ చేసినా అలాగ ఉంటుంది. అప్పట్లో కొంతమంది హీరోయిన్లు భయపడేవారంట కూడా కదా, కౌగులించుకుంటే అంతే. ఒక ఇదే మన పేరు సర్కస్ రాముల్లోనే సూర్యుడు చొక్కెట్టుకుంది, జాబిల్లి బొట్టెట్టుకుంది, కడలి చీర కట్టి గోదావరి పైటేసి కదలి వస్తున్నది భూదేవి, ఆ భూదేవిలా వచ్చే శ్రీదేవి అనే పాట ఎక్కడ ఒక లేక్ దగ్గరేమో ఉంది. ఉండేసరికి అక్కడ మన సుజాత గారికి మంచి క్రేజ్ ఉండేది. ఆ క్రేజ్లో ఉంటుండగా రామారావు గారు సుజాతని కావాలని పెట్టమని చెప్పారన్నమాట. వీళ్ళిద్దరూ ఇలా పరిగెత్తుంటే ఇలా పట్టుకున్నారు గట్టిగా. పట్టుకున్న తర్వాత బ్యాలెన్స్ కుదరక పడిపోయాడు కిందకి. పడిపోయేసరికి ఆవిడ కింద పడిపోయింది, పైన ఈయన పడిపోయాడు. 2-3 లేవదీశారు. లేవదీస్తే రామారావు గారు లేస్తారు కానీ మరి సుజాత లేచింది కాదు. ఏడ్చుకుని మరి నేను యాక్ట్ చేయనని చెప్పి ఏడ్చుకున్నా దాసరి గారు ఏదో విధంగా ఒప్పించారన్నమాట. ఆ గట్టిగా కౌగులించుకుంటే ఎవరైనా 2 గంటలు కూర్చుని పోవాల్సింది. అందుకే ఆ టచ్ చేయనట్టుగా ఆయన షార్ట్స్ కంపోజ్ చేసేవాడు. ఆయన తాలూకు ఆయనతో పోటాపోటీగా యాక్ట్ చేయాలంటే ఇక్కడ మన జయప్రద గారు, అటు శ్రీదేవి గారు, అటు జయసుధ గారు తప్ప మిగతా హీరోయిన్లు యాక్ట్ చేయలేరు. అది చాలా మంచి విశేషాలు తెలియజేశారండి, ధన్యవాదాలు. సరదా విశేషాలు ఇవన్నీ. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ.